వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం నేను కనకదుర్గ బ్యారేజ్‌కి సంబంధించిన విజయవాడలోని కనకదుర్గ బ్యారేజ్‌కి సంబంధించిన కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ఉన్న మీరు చూసుకుంటే కనకదుర్గ బ్యారేజ్ మనకు కనపడుతుంది. బ్యారేజ్ మీద వాహనాలు వెళ్తున్న పరిస్థితి. మామూలుగా సుదీర్ఘ ప్రాంతం నుంచి కృష్ణా నదిలోకి వాటరు రావచ్చు. మరోవైపు మరికొద్దిగా కొన్ని రోజుల్లోనే గోదావరి వరద కూడా ఈ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇది విధంగానే కృష్ణా నదికి చేరుకునిన తర్వాత కృష్ణా నదిలో నుంచి ఈ బ్యారేజ్ కిందగా దీని మీదుగా నేరుగా సముద్రంలోకి కలిసే వారధి దగ్గర నేనున్నాను. అయితే ఈ వారధిలో జరుగుతున్న అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ వారధి సంబంధించిన కొంత సమాచారాన్ని నేనిప్పుడు ఆర్టీవీ ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నా. మనం గాని చూసుకుంటే ఈ వారధిలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఈ వారధిలో పెద్ద ఎత్తున చేరుకున్నాయో, ఒక కిలోమీటర్ మేరకు ఇది ఎందుకు చేరుకున్నాయి అనేది చాలా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు అందించబోతున్నాను. బేసిక్‌గా ఇక్కడ ఇసుక తిన్నెల మీద ప్లాస్టిక్ వనంలా కనిపిస్తున్న ఈ ప్రాంతం విజయవాడ కనకదుర్గ వారధి దిగువనున్న కృష్ణానది పరివాహ ప్రాంతంలోనిది. ఇక్కడ నగరంలోని కృష్ణలంక, రాణిగారి తోట, తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యర్థాలన్నింటి కూడా ఈ ప్రాంతంలో నుంచి నేరుగా అండర్ గ్రౌండేజ్ పైపుల ద్వారా ఈ ఈ కాలువలోకి దీని పైపుల ద్వారా నేరుగా ఈ పరివాహ ప్రాంతంలోనికి వదిలేస్తున్న నేపథ్యంలో ఎటువంటి వ్యర్థాలు ఇక్కడికి వస్తున్నాయి. మనం కానీ చూడవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ వ్యర్థాలు వస్తున్నాయి. దాంతోపాటు ప్లాస్టిక్, తర్వాత ఇతర బాటిల్స్ అని మిగతా చెత్త చెదారం మొత్తం కూడా ఈ ప్రాంతంలోకి చేరుకుంటున్న పరిస్థితి. గుట్టలు గుట్టలుగా ఇక్కడ మిగిలిపోతున్నాయి. అంటే వాటర్ అయితే ఇక్కడికి వచ్చిన కృష్ణానది పరివాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఇవంతా ఇంకిపోయిన తర్వాత అసలు ఈ సమస్య బయటపడుతున్న మన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మనం కానీ చూసుకుంటే ఎంత మేరకు ఇక్కడ కానీ ఈ గుట్టలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, తర్వాత ఇతర అంశాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది దాదాపుగా కృష్ణాలో ఉన్న కృష్ణలంక, తర్వాత రాణిగారి తోట, ఇతర ప్రాంతాలకి ఈ ప్రాంతంలో ఉన్న వాటన్నిటినీ వ్యర్థ పదార్థాల కాలువలన్నిటిని కూడా ఇక్కడ ఈ నది కృష్ణానది పరివాహ ప్రాంతంలోకి చేర్చడం వల్ల జరుగుతున్న ఒక పెద్ద నష్టం ఇది ఇక్కడ. సో ఇవి పూర్తిగా ప్లాస్టిక్ అంతా కూడా ఇక్కడికి వచ్చి గుట్టలు గుట్టలుగా చేరిపోతున్నాయి. వరద వచ్చినప్పుడు వరదలో కొంత కొట్టుకుపోతున్నాయి. మిగతా ఈ ప్రతిరోజు వచ్చే కొన్ని టన్స్ల ఈ వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఆగిపోతున్న నేపథ్యం. పూర్తిగా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా మనం ఒక ప్లాస్టిక్ ఇసుక తన్నుల్లాగా కనపడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా, ఇక్కడ చూసినా, అక్కడ చూసినా దాదాపుగా ఒక కిలోమీటర్ల మేర ఇదంతా కూడా చూడొచ్చు. ఇక్కడ తర్వాత ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడ ఇవన్నీ కూడా వచ్చి ఆగిపోతున్న నేపథ్యం. అయితే ఇప్పటికే ఈ సమస్య మీద ఈ ప్రాంతంలో ఉన్న అధికారులకి చాలామంది స్థానికులు చెప్పే ప్రయత్నం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కూడా ప్లాస్టిక్ అండ్ చెత్తతో మునిగిపోతోంది. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, తీవ్రమైన నష్టం పర్యావరణానికి జరుగుతోంది అని చెప్పి ఎన్నిసార్లు ఇక్కడున్న కార్పొరేషన్ అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా మాకు ఎటువంటి సమస్య తీరడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ ఉంది. ఈ రిటైనింగ్ వాల్కి పక్కనే చాలామంది ఈ ప్రాంతవాసులు అందరూ కూడా కృష్ణలంక డౌన్, తర్వాత రాణిగారి తోట, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. అక్కడున్న చెత్త మొత్తాన్ని కూడా వేరే ప్రాంతానికి తరలించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు, ఆ పైప్ లైన్ ద్వారా ఇక్కడికి వదిలేస్తున్నారు, కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. అంటే ఈ బ్యారేజ్ కింద ఉన్న ఈ ప్రాంతంలోకి వదిలేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఇక్కడికి మొత్తం కూడా చెత్త చెదారం అంతా వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్లాస్టిక్ మాత్రం ఇక్కడ చూడొచ్చు ఎంత ప్లాస్టిక్ పేరుకుపోయిందో. ఇక్కడ చూడొచ్చు కొన్ని టన్నుల ప్లాస్టిక్ ఇక్కడ పేరుకుపోయింది మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే ఇది ఇప్పటికీ చాలాసార్లు దీనికి సంబంధించిన అధికారులకి, తర్వాత పర్యావరణానికి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు, పర్యావరణకు సంబంధించిన కొంతమంది నిపుణులు, వీళ్ళందరూ కూడా దీనివల్ల చాలా పెద్ద నష్టం రాబోయే రోజుల్లో జరగబోతుంది అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఎవరు అధికారులు దీని మీద
చూడలేకపోతాను. దీన్ని చూడొచ్చు. ఈ ప్రాంతంలో వదిలిన అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఎక్కడి నుంచి కనపడుతుంది చూడండి. అక్కడ కనపడుతున్న ఆ కాలువల ద్వారా అక్కడి నుంచి వాటర్‌ని అండర్ డ్రైనేజ్ ద్వారా తీసుకొనొచ్చి వీటిలో కలిపేశారు. దీంట్లో కలపడం వల్ల జరిగిన నష్టం కొన్ని కిలోమీటర్ల మేరకు ఇక్కడ ఈ ప్లాస్టికు, చెత్త, చెదారం పూర్తిగా కూడా ఆగిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల పెద్ద సమస్య రాబోతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రాంతం వాసులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కృష్ణానది ప్రాంతంలో చాలా వరకు ఏందంటే ఇక్కడి నుంచి నీళ్లు ఎండిపోయిన తర్వాత లేదు నీళ్లు సముద్రంలో కలిసిపోయిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఈ ఇసుకకి సంబంధించి ఆధారపడి మేమంతా కొంత జీవించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడున్న ఇసుకను చిన్న చిన్న బండ్ల ద్వారానో లేకపోతే ఇతర అంశాల మీదనో తీసుకుని వెళ్ళి కొంత ఇంటి అవసరాలకు లేదు కొంత 200, 300 రూపాయలకి అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటారు. బండ్ల మీద తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ ఈ ఏదైతే ఈ ప్లాస్టిక్‌కి సంబంధించిన వ్యవహారం ఈ చెత్త చెదారం ఇక్కడ పేరుకుపోవడం మనం చూడొచ్చు. ఎంత దూరం నుంచి ఈ కాలువ ఎక్కడి నుంచి మొత్తం ఈ మురికి నీరు మొత్తం కూడా ఈ కృష్ణా నదిలో కలిసిపోతుంది. దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? దీన్ని ఎలా చూడాలి? అంటే పర్యావరణానికి చాలా పెద్ద పెనుముప్పు. ప్లాస్టిక్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంత పెద్ద స్థాయిలో ఇసుకకి సంబంధించి అంటే ఈ ప్రాంతంలోకి నీళ్లు రావడం, నీళ్లతో పాటు చెత్త చెదారం అంతా కూడా రావడం వీటన్నిటిని చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ పెన్నా నది కృష్ణానది నదీ పరివాహక ప్రాంతంలో కానీ మనం కానీ చూసుకుంటే కృష్ణానది మొత్తం కూడా ఈ ప్లాస్టిక్‌తో నిండిపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కు, చెత్త, చెదారం మాత్రమే కనపడుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు కనపడుతున్నాయి? ఎప్పుడైతే ఈ పరివాహం మొత్తం కూడా అంటే పైనుంచి వచ్చే గోదావరి కావచ్చు, లేకపోతే కృష్ణా జలాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిండి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడున్న చెత్త, చెదారం అంతా కూడా బయటపడుతున్న పరిస్థితి మనం కనపడుతుంది. అయితే ఇప్పటికీ అధికారులకి పెద్ద ఎత్తున దీని మీద చెప్పే ప్రయత్నం చేశారు. అధికారులకి చూపించే ప్రయత్నం చేశారు. అధికారులకి ఈ అంశాన్ని స్థానిక ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ విజయవాడ మున్సిపాలిటీ లేదు విజయవాడ కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్‌కి సంబంధించిన కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న అధికారులు వీళ్ళెవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం. దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇలాగే గాని కొనసాగితే మరో సంవత్సరంలో ఈ నదీ ప్రవాహం మొత్తం కూడా అంటే కనకదుర్గ బ్యారేజ్ దగ్గర ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో నిండిపోయే అవకాశం ఉంది. చాలా విపత్కరమైన పరిస్థితులు రాబోతున్నాయి అనేది ఇక్కడున్న స్థానికమైన పరిస్థితులు. కానీ ఏదైనా దీనికి సంబంధించిన ఇది క్లీన్ చేయడమో లేకపోతే ఈ అండర్ గ్రేజ్ వాటర్‌ని దీంట్లో కలపకుండా వేరే ప్రాంతాలకి తరలించడము. దీన్ని ఇప్పుడు చాలా వరకు కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కింద లేకపోతే ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఈ ప్రాంతాన్ని అక్కడికి తరలించి వీటిని ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేయడం లేదంటే అటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ నగరవాసులు కోలుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా కృష్ణలంక రాణితోటకి సంబంధించిన మొత్తం ఈ కాలనీలో ఈ ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారం మొత్తం కూడా ఈ ప్రాంతానికి రావడం వల్ల జరుగుతున్న ఈ ప్లాస్టిక్ మెనుముప్పు నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి స్థానిక ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఫోటో స్టూడియో.